సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం నేరాలు చేస్తున్నారు. నిన్నటిదాకా లింకులు పంపి డబ్బులు కాజేసిన కేటుగాళ్లు ఇప్పుడు మన వాయిస్ తోనే డబ్బులు లాగేస్తున్నారు. ఇదివరకు లింక్ క్లిక్ చేస్తేనే డబ్బులు మాయమయ్యేవి, కానీ ఇప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడితే చాలు అకౌంట్ లో పైసలు దొంగిలిస్తున్నారు. ఏఐ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీతో అచ్చం కుటుంబ సభ్యుల వాయిస్ తో మాట్లాడుతూ మోసం చేస్తున్నారు. లింక్ క్లిక్ చేస్తే డబ్బులు పోయే కాలం పోయింది. ఇప్పుడు మీరు నోరు విప్పితే చాలు అకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి. సైబర్ లోకంలో ఇప్పుడు ఏఐ వాయిస్ క్లోనింగ్ వచ్చింది. కేవలం 10 సెకండ్ల ఆడియో క్లిప్ తో మీ గొంతుకు డూప్లికేట్ పుట్టిస్తున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు వాయిస్ క్లోనింగ్ అనే నయా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. నేను మీకు ఒక వీడియో కాల్ చేసి ఇలా నేను నా పర్స్ పోగొట్టుకున్నాను, లేదా నా ఫోన్ ఇట్లా పోయింది, ఇట్లా ఏదైనా ప్రాబ్లం అయిపోయింది, నాకు ఎమర్జెన్సీగా కొంచెం డబ్బులు కావాలి అని మిమ్మల్ని అడిగితే, నేను మీ యొక్క డియరెస్ట్ ఫ్యామిలీ మెంబర్ని, నేను మీ కొడుకునే, నేను మీ పేరెంట్నే, బయటకు వెళ్ళాను, టూర్కి వెళ్ళాను, మీకు తెలిసిన టూర్ గురించి. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో ఉంటాను ఆ టైంకి. ఎవరైనా మీకు కాల్ చేసి ఇట్లా చెప్తే మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా మనం అందరూ దానికి సాయం చేస్తాం. ఇదే కొత్త విధంగా సైబర్ మోసాలకి కొత్త స్ట్రాటజీ. ఏఐ బేస్డ్ మీ యొక్క ఫోటో, కొంచెం చిన్న వాయిస్ శాంపుల్ ఏదో ఉంటే నాకు కావాల్సిన స్క్రిప్ట్తో ఒక వీడియో, ఒక ఆడియోని తయారు చేసుకొని ఆ రెండింటిని మర్జ్ చేసుకొని వాట్సాప్ కాల్లో ఎట్లయితే మీకు నేను ఇప్పుడు కనిపిస్తున్నానో అలానే సేమ్ వాట్సాప్ కాల్లో మీకు కనిపిస్తుంది. వాస్తవం ఏమంటే ఒక మెషిన్ మీతో మాట్లాడుతుంది, మీతో నా బాధలు చెప్పుకుంటుంది. ఆ మెషిన్ మాటలు మీరు నమ్మితే మీరు ఒక సైబర్ మోసానికి గురైపోతారు. లింకులు పంపడం పాత పద్ధతి, ఓటీపీలు అడగడం అవుట్డేటెడ్. ఇప్పుడు సైబర్ నేరగాళ్ల అస్త్రం వాయిస్ క్లోనింగ్. ఎక్కడో అమెరికా, లండన్ లో ఉండే ఈ టెక్నాలజీ మన గల్లీలోకి వచ్చేస్తోంది. సోషల్ మీడియాలో మీరు సరదాగా పోస్ట్ చేసే వీడియోలే వీరికి ముడిసరుకుగా మారుతున్నాయి. మీరు మాట్లాడే ప్రతి మాట, పలికే ప్రతి అక్షరం ఒక డేటాగా మారి నేరగాళ్ల చేతిలోకి వెళ్తోందంటున్నారు సైబర్ నిపుణులు. రీసెంట్ గా ఏపీకే చలాన్ ఫైల్స్ అయినా 2-3 days బ్యాక్ మళ్ళీ దాని లింక్ ఇచ్చి క్యాష్ బ్యాక్ 5,000 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుందని కూడా మనం చూసాం. ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. దాంతో భాగంగానే ఈ కొత్తది ఏంటంటే మీ యొక్క ఫోటో వీడియో పెట్టి ఇట్లా వైరల్ అయిపోతుంది. అది కూడా ఒక ట్రెండ్ ఉంది. ఇలా మీ ఫోటో వీడియోలు ఇక్కడ దొరికాయి, మీరు నార్కోటిక్స్ చేస్తున్నట్టు మాకు ఇట్లా ఫోటోలు దొరికాయి, వీడియోలు దొరికాయి అని కూడా కేసులు నమోదు చేస్తున్నాం మీ మీద, వెంటనే యాక్షన్ తీసుకోవాలి, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని కూడా మీకు ఫేక్ నోటీసెస్ సిబిఐ నుంచి, లేదంటే ఫలానా ముంబై పోలీస్, ఢిల్లీ పోలీస్ నుంచి మీకు అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇష్యూ చేస్తున్నాము. ఫేక్ సుప్రీంకోర్టు వెబ్సైట్ కూడా ఫేక్ తయారు చేశారు. ఒక లింక్ ఇచ్చి దీనిలో మీ పేరు చేస్తే మీకు వారెంట్ కనిపిస్తుంది అన్న ఫేక్ వెబ్సైట్ తయారు చేసుకుని కూడా వీళ్ళు మోసాలు చేస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నామని కుటుంబ సభ్యులు మాట్లాడినట్లు వాయిస్ కాల్స్ వస్తాయి. అది నమ్మి లక్షల రూపాయలు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. డబ్బు పోయిన తర్వాత అవతలి వైపు నుంచి వచ్చిన కాల్ ఫ్రాడ్ అని గుర్తిస్తున్నారు బాధితులు. అయితే ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. డీఫేక్ సాఫ్ట్వేర్ ద్వారా ముఖ్యంగా చాలా వీడియోస్, చాలా ఆడియోస్ జనరేట్ చేస్తున్నారు. కామన్ మీటింగ్లో ఈ డీఫేక్ వీడియో ద్వారా, అంటే ఆ మీటింగ్ జరుగుతున్నట్లు, ముఖ్యంగా జూమ్ మీటింగ్ జరుగుతున్నట్లు ఒక నరేషన్ క్రియేట్ చేసి అదే జూమ్ మీటింగ్లో సిఎండి చెప్తున్నాడు, ఎవరికి ఫైనాన్స్ పర్సన్కి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే సో అకౌంట్కు ఇన్ని కోట్లు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసినారు అన్నట్టు. బట్ ఎట్లా చేసింటారు, ఏం చేసింటారు అనేది మనం కరెక్ట్ క్రిమినల్స్కే తెలుస్తుంది. బట్ జరిగింది వాస్తవం. సో జనరల్గా ఇలాంటివి డీఫేక్ వీడియోలు కానీ, డీఫేక్ ఆడియోలు కానీ వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాళ్ళ ఒరిజినల్ నెంబర్కు నార్మల్ కాల్స్ చేయండి. లైక్ ఏ వాట్సాప్ కాల్ చేయకండి, లేకపోతే ఎనీ అదర్ మీడియా లైక్ జూమ్ కానీ, ఇంకోటి కానీ, ఒక ఆడియో వీడియో కాన్ఫరెన్స్లు ఉంటాయి కానీ అలాంటి వాడుకోకుండా నార్మల్ కాల్ చేసి వాళ్ళతో వెరిఫై చేయండి ఇన్ఫర్మేషన్. సో దట్ అది కరెక్టా కాదా, కరెక్ట్ అంటే ఎంతవరకు అనేది తెలుస్తుంది అన్నట్టు. భయం, ప్రేమతో ఈ ఏఐ సాఫ్ట్వేర్లు అద్భుతంగా అనుకరిస్తాయంటున్నారు సైబర్ నిపుణులు. ఒక వ్యక్తి గొంతులోని పిచ్, టోన్, యాసను కృత్రిమ మేధస్సు సహాయంతో సరికొత్త పదాలను సృష్టిస్తారన్నారు. అవతలి వైపు మాట్లాడుతున్నది మనిషి కాదని, ఒక మిషన్ అని గుర్తుపట్టడం అసాధ్యమని తెలిపారు. ఏఐతో మాట్లాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్పాలంటే, చాట్ జీపీటీలో మీరు స్క్రిప్ట్ రాయండి. నేను సైబర్ నేరాల మీద ఒక పాట రాయాలనుకుంటాను, చాట్ జీపీటీలో అది తీసుకొని పోయి సునోలో పెట్టండి, ఆటోమేటిక్గా అది పాట పాడేస్తుంది అన్నట్టు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనం ఏదైతే మైండ్లో అనుకుంటామో అన్నీ వీలవుతాయి ఈ ఏఐ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా. జస్ట్ 2 days బ్యాక్ నేను ఇది ఫస్ట్ అబద్ధం అనుకున్నాను,
ఇది నిజము, నాకు 5,000 వచ్చింది, మీరు కూడా చెక్ చేయండి అని ఫోన్పే సింబల్తో అందరికి మెసేజ్లు పోయినాయి అన్నట్టు. దాదాపు చాలామంది డబ్బులు పోయినాయి. సో దాని మీద క్లిక్ చేసినారనుకోండి, అది ఫోన్పే కనెక్ట్ అయ్యి రివర్స్లో వాళ్ళు కోడ్ కొడతారు. ఆ కోడ్ కొట్టినప్పుడు వీళ్ళకు ఏదైతే ఆ దాంట్లో అమౌంట్ ఫిక్స్ చేసింటారో ఆ అమౌంట్ వాళ్ళ దాని నుంచి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఏ లింక్ అయినా కానీ, ముఖ్యంగా సోషల్ మీడియా కాలంలో ఎవ్రీథింగ్ మీరు జాగ్రత్త లేకుంటే ఒక రోజు తేడాతో మీరు మునిగిపోయే అవకాశం ఉంటుంది. అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. మోసానికి గురైతే గోల్డెన్ అవర్ లో సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.